మొదటి యోహాను రాసిన పత్రిక 5:16 చదువుకుంటే అక్కడ ఒక మాట ఉంటుంది, మనం చదువుకుందాం. తన సహోదరుడు మరణకరము కాని పాపం చేయగా ఎవడైనాను చూచిన యెడల అతడు వేడుకొనును, అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడుకొనవలనని నేను చెప్పడం లేదని అక్కడ గ్రంథకర్త చెప్తున్నాడు. మొదటి యోహాను రాసిన పత్రిక రాసింది ఎవరంటే యోహాను గారు, భక్తుడైన అపోస్తలుడైన యోహాను. ఆయన కొత్త నిబంధనలో ఇంచుమించు 5 పత్రికలు రాశారు. యోహాను సువార్త, మొదటి యోహాను రాసిన పత్రిక, 2 యోహాను, 3 యోహాను, ప్రకటన గ్రంథం. ఈ 5 పత్రికలు కూడా మన భక్తుడైన యోహాను గారు రాశారు. వాస్తవానికి అపోస్తలుల్లో 12 మంది అపోస్తలు అయితే అందరూ చనిపోయిన తర్వాత చివరాఖరిగా ఉన్న వ్యక్తి ఎవరంటే యోహాను. ఆయన మంచి బుద్ధి వయసులో పద్మాస్ దేవుడు చనిపోయినప్పుడు ఆయన ప్రకటన గ్రంథం రాశారు, చనిపోకముందు. అయితే ఇంచుమించు క్రీస్తు శకం 90 సంవత్సరంలో యోహాను గారు మొదటి యోహాను పత్రిక ఆయన రాయడం జరిగింది. అప్పుడు ఆయన ఎఫెసు సంఘానికి సంఘ పెద్దగా ఉన్నారు. ఆయన అంటే మొదటి యోహాను పత్రిక ఎవరు ఉద్దేశించి రాశారంటే సంఘాన్ని ఉద్దేశించి ఆయన రాశారు. ఈ మాటలన్నీ కూడా క్రైస్తవులుగా వర్తిస్తాయి. అయితే ఇక్కడ ఒక 2 మాటలు చెప్పడం జరిగింది. ఏంటంటే తన సహోదరుడు మరణకరము కాని పాపం చేయగా ఎవడైనాను చూచిన యెడల అతను వేడుకొనును. ఇక్కడ 2 రకాల పాపాలు ఉన్నాయండి. మొదటగా ఏంటంటే మరణకరము కాని పాపం అనే పదం ఉంది. అతన్ని బట్టి దేవుడు మరణకరం కాని పాపం చేసిన వాడికి జీవము దయచేయనని చెప్పడం జరుగుతుంది. మరొక మాట ఏం చెప్పారంటే మరణకరమైన పాపము కలదని 16వ వచనంలో కిందకు ఉంటుందండి. అంటే 2 రకాల పాపాలు ఉన్నాయి. మొదటి పాపం ఏంటంటే మరణకరమైన కాని పాపము, రెండవది ఏంటంటే మరణకరమైన పాపం. పాపాలు 2 రకాలు విభజించాడు ఆయన. విభజించి 2 రకాల పాపాలు ఉన్నాయి. అయితే మరణకరమైన పాపం ఎవరైతే చేస్తారో వాళ్ళు దేవుణ్ణి అట్టి దాని గురించి వేడుకునే వల్ల నేను చెప్పట్లేదని 16 వచ్చిన కిందకు ఉంటాను. అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి మరణకరమైన పాపం చేస్తే ఆ వ్యక్తి దేవుడిని వేడుకున్నా సరే దేవుడు ఆ పాపాన్ని అంగీకరించడు, క్షమించడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరణకరం కాని పాపం ఉంది. ఆ పాపం చేస్తే అతడు దేవుని వేడుకుంటే దేవుడు ఆ పాపం క్షమించి తిరిగి ఆయన్ని జీవము దయచేస్తుందని గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు కూడా ఈ 2 పాపాలు ఏంటో మనం ఖచ్చితంగా తెలుసుకునే అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనందరం క్రీస్తు సంఘంలో ఉన్నాం కాబట్టి, మనము సంఘమే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది మనకు కూడా వర్తిస్తుంది. యోహా గారు రాసిన మాటలు కేవలం ఆనాట ఉన్న సంఘాన్ని మాత్రం కాదు, యేసుక్రీస్తు వరకు కూడా ఉన్న క్రీస్తు సంఘం అన్నిటి కూడా వర్తించే మాటలు ఇవన్నీ కూడా. అయితే మొదటగా మనం పాపం గురించి కొన్ని మాటలు ఆలోచిద్దాం. పాపంకి బైబిల్లో కొన్ని నిర్వచనాలు ఇచ్చాయి, మనకు తెలుసు, చాలామంది చదువుకుంటే. మొదటగా పాపానికి గ్రీకులో హమార్తియా అని ఒక పదం నుంచి ఆ పాపం అనే పదం వచ్చింది. ఆ పదానికి అర్థం ఏంటంటే గురి తప్పుట అని అర్థం వస్తుందండి. మూల భాషలో గ్రీకు భాషలో పాపం అనే పదానికి అర్థం ఏంటంటే గురి తప్పుట లేదా గీత దాటుట అని అర్థం వస్తుందండి. కొన్ని వచనాలు మనం చదువుకుంటే పాపానికి నిర్వచనం దేవుని గ్రంథం సెలవిస్తుంది. మొదటి యోహాను రాసిన పత్రిక 3:4 చదువుకుంటే మనం అందరూ తెలిసిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పాపము చేయ ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని గ్రంథం సెలవిస్తుంది. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అంటే దేవుడు కొన్ని ఆజ్ఞలు, చట్టాలు మనిషికి ఇచ్చాడు. ఎప్పుడైతే మన ఆజ్ఞాన్ని మీడుతామో, ఎప్పుడైతే మన చట్టాన్ని అతిక్రమిస్తామో అప్పుడు ఆ వ్యక్తి ఏం చేసిన వారు అవుతాం? పాపం చేసిన వారితో గ్రంథం సెలవిస్తుంది. అంటే మొదటగా నిర్వచనం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించడం, పాపం చేయడం గ్రంథం సెలవిస్తుంది. ఇంకా మనం చదువుకుంటే రోమేలు రాసిన పత్రిక 14:23 చదువుకుంటే ఇవన్నీ కూడా పాపానికి నిర్వచనాలు అండి. ముందు మనం నిర్వచనం కొనుక్కున్న తర్వాత మనం ఇంకా డీప్ ఆలోచిద్దాం. రోమేలు రాసిన పత్రిక 14:23 చదువుకుంటే అనుమానించేవాడు తిని ఎడల విశ్వాసం లేకుండా తినను కనుక దోషి అని తీర్పు నందును, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపమని అక్కడ రోమేలు రాసిన పత్రిక పౌలు గారు చెప్పడం జరుగుతుందండి. అంటే అక్కడ వాస్తవానికి అక్కడ భోజనం గురించి ఒక సమస్య వచ్చింది. కొంతమంది ఏమో నాన్ వెజిటేరియన్ తినకూడదని, కొంతమంది వెజిటేరియన్ తినకుండా ఒక స్టార్ట్ చేసినప్పుడు సంఘానికి ఈయన ఏమంటారంటే మీరు ఎలాగొన్నా పర్లేదు, అంటే మీరు చేయవలసింది ఏంటంటే అనుమానించకూడదు దేవుడి విషయంలో, విశ్వాసం లేకుండా ఏదో మనం ఉండకూడదు. అంటే విశ్వాసం చాలా ఇంపార్టెంట్ చెప్తే విశ్వాసం లేకుండా అనుమానిస్తూ ఏదంటే విశ్వాసంలో
నడుస్తూ ఉంటే అది దేవుని దృష్టిగా పాపమే ఉంటుందని అక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి విశ్వాసం మూలది కానిది ఏదో అది పాపమని చెప్పడం జరిగింది. ఇంకా మొదటి యోహాను రాసిన పత్రిక 5:17 చదువుకుంటే అక్కడ పాపానికి మరొక రకమైన డెఫినేషన్ ఇవ్వడం జరుగుతుంది. మొదటి యోహాను పత్రిక 5:17 చదువుకుంటే సకల దుర్నీతియో పాపమని అక్కడ గ్రంథం సెలవిస్తుంది అని పదం ఉంది అక్కడ. సకల దుర్నీతియో పాపం అంటే అర్థం ఏంటంటే నీతి కానిదంతా ప్రతిదీ పాపమే, నీతి జరిగించలేని ప్రతిదీ కూడా పాపని గ్రంథం సెలవిస్తుంది. ఈ విధంగా 3 నిర్వచనాలు ఉన్నాయి. యాకోబు రాసిన పత్రిక 4:17 చదువుకుంటే అక్కడ పాపానికి మరొక నిర్వచనం ఇవ్వడం జరిగింది. యాకోబు రాసిన పత్రిక 4:17 చదువుకుంటే కాబట్టి మేలేందు చేయి నెరిగి ఆలోక చేయడానికి పాపము కలుగునని గ్రంథం మరొకసారి సెలవిస్తుంది. అంటే మనకి మేలు చేయాలన్న ఆలోచన ఉంది, కానీ మన క్రియారూపం దాల్చకపోతే అది పాపం కింద దేవుడు పరిగణిస్తున్న గ్రంథం సెలవిస్తుంది. ఈ విధంగా ఒక 4 వచనాలు ఉన్నాయి. మొదటిగా ఏంటంటే ఆజ్ఞని అతిక్రమించేవాడు పాపం చేసేవాడు అవుతారు గ్రంథం సెలవిస్తుంది. రెండవది ఏంటంటే విశ్వాసం లేకుండా ఉంటే అది పాపం అని గ్రంథం సెలవిస్తుంది. మూడవది ఏంటంటే సకల దుర్నీతి పాపము అంటే దేవుని చేత కాకుండా లోకంలో ఉన్న ప్రతిదీ కూడా పాపం కింద ట్రీట్ అవుతుంది వాక్యం సెలవిస్తుంది. తర్వాత యాకోబు 4:17 ఏం చదువుకున్నామంటే మేలేంది చేయని ఎరిగియో, నీకు మేలేంటో తెలిసి కూడా నువ్వు చేయలేకపోతే, నీకు సహాయం చేయగల మనసు ఉండి నువ్వు చేయలేకపోతే అది పాపం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇవన్నీ కూడా పాపాలకి నిర్వచన గ్రంథం పేర్కొంది. అయితే పాపానికి మూలకర్త ఎవరంటే సాతాను అండి. పాపానికి మూలం సాతాను. ఒక వ్యక్తి పాపం ఏ విధంగా చేస్తాడంటే తన హృదయంలో వచ్చిన దురాశ వలన వ్యక్తి పాపం చేసిన వాడు అవుతాడు. మరి హృదయంలో ఆ దురాశ కల్పించేవాడు ఎవడు, శోధించేవాడు ఎవడంటే శోధకుడు సాతాను. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14 చదువుకుంటే అక్కడ మంచి మాట రాయబడుతుందండి. 13 చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13-14. దేవుడు కీడు విషయమై శోధింపబడనడు, ఆయన ఎవరైనా శోధింపడు కనుక ఎవడైనా శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. 14. ప్రతి వాడును తన స్వకీయ దురాశ చేత ఏడవబడి మరులో కలపబడిన వాడే శోధించబడును. అంటే సాతాను మన హృదయాలు ఏం చేస్తాడంటే సాతాను మన హృదయాన్ని ప్రేరేపిస్తాడు. సాతాను ఏం చేస్తాడు? మన హృదయాన్ని ప్రేరేపిస్తాడు. దీన్ని ప్రేరేపిస్తాడు పాపము చేయడానికి ప్రేరేపిస్తాడు. అలా ప్రేరేపించడానికి సాతాను ఏం చేస్తాడంటే మన దురాశను వాడుకుంటాడు. సాతాను మన మనసును శోధిస్తాడు, మన దురాశ, ఈ రెండు కలిపి పాపం చేసిన వారు అవుతాం. ఆ రెండు కలిపితే అంటే దురాశ ప్లస్ శోధన పాపము. కింద మనం చదువుకుంటే 15లో దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణమును కనును. పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఒక వ్యక్తి పాపం చేస్తేనే పాపం చేసినవాడు అవుతాడు. పాపం చూస్తే పాపం చేసినవాడు అవడు. పాపం చేస్తేనే పాపం అవుద్ది, చూస్తే పాపం అవదు. ఆ విధంగా ఎవరైతే పాపం చేస్తాడో ఆ వ్యక్తి దేనికి అర్హుడు అంటే మరణానికి అర్హుడు. పాపం చేయడం వల్ల మనం దేవుడి నుంచి దూరం అయిపోతాం. ఎందుకంటే మనం తెలిసి చదువుకున్నాం, దేవుడు పరిశుద్ధుడు. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయనలో పాపము, ఎటువంటి పాపం ఆయన స్వభావం లేనివాడు. పాపం స్వభావం కలవాడు వ్యక్తి ఎవరంటే సాతాను. పరిశుద్ధ స్వభావం ఎవరంటే తండ్రి. కాబట్టి పాపం ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా దేవుడి నుంచి దూరం అయిపోతారండి. ఎందుకంటే ఆ పాపం అనేది దేవుణ్ణి మనిషిని వేరు చేస్తుంది. యెషయా గ్రంథము 53 అధ్యాయము 3 నుంచి చదువుకుంటే యెషయా గ్రంథము 53 అధ్యాయము దేవుడి నుంచి పాపం ఏ విధంగా వేరు చేస్తుందో ఒక మాట రాస్తారు అక్కడ. యెషయా గ్రంథము ఇక్కడ ఒక మాట ఏం రాయబడిందంటే 53 అధ్యాయం ఒకసారి మనం 3 నుంచి చదువుకుంటే అది యేసుక్రీస్తు వారి నుంచి ప్రవచనం. అది అతడు తృణీకరించబడేవాడు, ఆయను మనుషుల వలన విసర్జింపవాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించిన వాడుగాను, మనుషులు చూడలుగాను ఉండెను. అతడు తృణీకరణ ఉండగాడు, మనం అతను ఎన్నిక చేయకపోతే. 4 చదువుకుంటే నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. ఇది యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట. 5 చదువుకుంటే మన అతిక్రమం బట్టి అతడు గాయపరచబడిన వచనం ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే మన అతిక్రమములు, మనం చేసిన పాపం వల్ల యేసుక్రీస్తు భూమి మీద రావడం జరిగింది. అంటే ఈ విధంగా పాపం చేసింది ఎవరంటే మనిషి, పాపం చేసేలా ప్రేరేపించింది ఎవరంటే సాతాను,
మనలో ఉన్న దురాశ వాడుకొని శోధన వల్ల మనం పాపం చేసిన వారమే అవుతాం. ఎప్పుడైతే పాపం చేస్తామో మనం దేవుడి నుంచి మనందరం కూడా దూరం అయిపోతాం. ఎందుకంటే పాపం దేవుడికి మనిషికి ఎలా ఉందంటే ఒక అగాధాలు ఉంటుందండి. దేవుడికి మనిషికి అంత అగాధాల పాపం ఉంటుందని. తర్వాత దేవుణ్ణి సువార్త బట్టి మన అందరం రక్షణ సువార్త విని మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొంది సంఘాల్లోకి వచ్చాం. అయితే క్రైస్తవుడైన తర్వాత మనం పాపాలు చేస్తామా చేయమా? క్రైస్తవుడైన తర్వాత ఒక క్రైస్తవుడు పాపం చేస్తాడా చేయడా? చేస్తాడు. దానినే యోహాను గారు ఏం చెప్పారంటే 2 రకాల పాపాలుగా వర్గీకరించాడు. ఏంటంటే మరణకరము కాని పాపము, మరణకరమైన పాపం 2 రకాలుగా వర్గీకరించాడు. అయితే ఆ 2 వచ్చి మనకు అర్థం అవ్వాలంటే మనం కొన్ని మాటలు మనం అర్థం చేసుకోవాలి. మొదటగా మరణకరము అయిన పాపము అంటే అర్థం ఏంటంటే మరణానికి నడిపించే పాపము. మరణకరమ పాపం అని అర్థం ఏంటంటే మరణానికి నడిపించే పాపము, లేకపోతే పాప క్షమాపణ లేని పాపము, క్రీస్తు రక్తం కూడా కడగలేని పాపంగా పేర్కొనబడింది. మరి పాపాలు ఏమేమి ఉన్నాయి గ్రంథంలో మనం ఆలోచించగలిగితే కొన్ని మాటలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31, 32 చదువుకుంటే, యేసుక్రీస్తు వారు భూమి మీద పరిచయం చేస్తున్నప్పుడు ఆయన సద్దుకీయులతోనూ పరిచయులతోనూ వాళ్ళతో ఇప్పుడు ప్రతివాదం వాదిస్తూ వాళ్ళతో గొడవలు అవుతూ ఉండేవి. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ఒక మాట అనడం జరుగుతుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31 చదువుకుంటే, కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా మనుషులు చేయే ప్రతి పాపమును దోషనయ్యి వారికి క్షమింపబడును కానీ ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదని ఖండితంగా చెప్పడం జరిగిందండి. ఆత్మ విషయమైన దోషం అంటే అర్థం ఏంటి? ఆ కాలంలో యేసుక్రీస్తు చేసిన అద్భుతాలను కూడా ఈ మతతకాలు ఎవరైతే ఉన్నారో పరిచయులు కానీ సద్దుకీయులు వీళ్ళందరూ కూడా చూస్తున్నారు. యేసుక్రీస్తు అద్భుతాలన్నీ స్వయంగా కళ్ళలో చూసినట్టుగా కూడా వాళ్ళు ఆ అద్భుత క్రియను ఒప్పుకొని పోగా వాళ్ళు ఏమని వాదిస్తున్నారంటే నువ్వు దేవుని వల్లే చేయట్లేదు, దేవుని తోడు వల్ల చేయట్లేదు, కానీ నువ్వు దెయ్యం పట్టేవాడవే, నీలో దెయ్యం ఉంది, దెయ్యమైనటువంటి కార్యాలు చేస్తున్నట్టు వాళ్ళు అంటే వాళ్ళ మనసులో కఠినపరుచుకున్నారండి. వాళ్ళకి తెలుసు నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడుగా నువ్వు చేస్తా ఆ విషయం వాళ్ళు తెలుసు, కానీ వాళ్ళ విషయాన్ని ఏం చేస్తారంటే బయటికి ఒప్పుకొనక దాచుకుంటూ వాళ్ళు కఠినంగా ప్రవర్తిస్తున్నారు. వీడు యోహాను సువార్త 3వ అధ్యాయం 3 నుంచి 5 చదువుకుంటే అక్కడ అననీయ అక్కడ భక్తుడు ఏమంటారంటే యేసును ఉద్దేశించి దేవుడు తోడే ఉంటున్నా కానీ నువ్వు ఈ కార్యములు చేయలేవని అక్కడ ఒక భక్తుడు అంటాడు. అక్కడ ఒక చదువుకుందాం. యోహాను సువార్త 3 నుంచి 5 చదువుకుంటే అక్కడ ఇక్కడ 2 రకాల మనుషులు ఉన్నారండి. ఏంటి మనుషులు అంటే మొదటగా యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ అధ్యాయము అక్కడ నికోదేము ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఒక మాట అంటాడండి. అక్కడ 2వ చదువుకుంటే, అతడు రాత్రి యందు ఆయన ఎద్దుకు వచ్చే బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధనని మెరుగుదము, దేవుడు అతనికి తోడే ఉంటేనే కానీ నీవు చేసిన సూచక్రియలు ఎవడనో చేయలేని ఆయనతో చెప్పాను. వాస్తవంగా నికోదేము వ్యక్తి ఆయన గ్రహించడం లేదా యేసుక్రీస్తువాన్ని నిజంగా ఆయన మామూలు వ్యక్తి అయితే కాదు, ఆయన దేవుని యొద్ద నుండి వచ్చిన వ్యక్తి, ఆయన పరిశుద్ధాత్మ ఉన్నాడని ఈయన గ్రహించాడు. గ్రహించలేని వ్యక్తులేమో అంటే గ్రహించకుండా అబద్ధం వ్యక్తులు ఏం చేస్తారంటే నువ్వు దేవుని ఆత్మలో చెయ్యట్లేదు, నువ్వు దెయ్యం వల్ల చేస్తావని ఆయన దూషించారండి. వాళ్ళు తెలుసు ఇవన్నీ కూడా సాధారణ మానవుడు చేయలేడు. పుట్టుగుడ్డివాడు కళ్ళు తెరబడ్డం, చనిపోయేవారు లేపబడ్డం అది ప్రపంచం ఎందుకు ఎవరు చేయలేని కార్యాలు. అవన్నీ వాళ్ళ కళ్ళలో చూసినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారంటే నువ్వు నీలో దెయ్యం ఉంది, దెయ్యం అని చేస్తున్న అది చాలా కఠినమైన మాట. అది స్వయంగా అద్భుతాలు చూసినప్పుడు కూడా అటువంటి కఠిన మాట ఆడుతున్నారంటే వాళ్ళు ఒక పెద్ద నిందేస్తున్నట్టే. కాబట్టి ప్రభువు ఏం చెప్పారంటే మన మత్తయి సువార్తకి వెళ్ళిపోతే 12వ అధ్యాయము వెళ్ళిపోతే ఆత్మ విషయమైన దోషణ నాకు పాప క్షమాపణ లేదు. 32 మనిషి కుమారుడికి విరోధంగా మాట్లాడడానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మ విరోధంగా మాట్లాడడానికి ఈ యుగమైందనో రాబో యుగమైందనో పాప క్షమాపణ లేదని ప్రభు వారు కఠినంగా చెప్పడం జరిగింది. మొదటగా పాప క్షమాపణ లేని పాపం ఏమేమి ఉంటుందంటే పరిశుద్ధాత్మను దూషించేవాడు పాప క్షమాపణ లేకుండా ఆ వ్యక్తి ఒక భయంకర స్థితిలో ఉంటున్న గ్రంథం మనకి సెలవుస్తుంది. ఇదే మాట మార్కు సువార్త 3:9 ఏముంటుందంటే నిత్య పాపం అని పదం ఉంటుందండి. అక్కడ నిత్య పాపం అంటే అర్థం ఏంటంటే చెన్నటికి కూడా క్షమించబడలేని పాపం అనే గ్రంథం మనకి పేర్కొంటుంది.
ఒక వ్యక్తి పాపం క్షమించబడకపోతే అది ఎంత భయంకరమైన స్థితి అంతా కూడా. ఒక వ్యక్తి పాపం క్షమించబడితే ఒక వ్యక్తి దేవుడి దగ్గర రాగలడు తప్ప, ఒక వ్యక్తి ఒక పాపం క్షమించబడకపోతే ఆ వ్యక్తి అన్నట్టు కూడా దేవుడి దగ్గరికి రాలేడు, అసంభవం అది. కాబట్టి గ్రంథం ఏం సెలవుస్తుందంటే, ఎవరైతే పరిశుద్ధాత్మ దూషించడం వెనుక అక్కడ స్థితి ఏంటంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ హృదయం కట్టిపరుచుకున్నారండి. వాళ్ళ హృదయము దిగన స్థితిలో లేదు, వాళ్ళ హృదయము ఒక రాయిలో చేసుకున్నారండి. ఆనాడు పరిసయ్యులు కానీ సద్దుకయ్యులు వీళ్ళందరూ కూడా వాళ్ళ హృదయాల్ని దేవుణ్ణి అంగీకరించకుండా ఒక ముద్దు పరిస్థితిలో ఉండిపోయారండి. కాబట్టి ఏ వ్యక్తి అయితే నమ్మినప్పుడు కూడా నమ్మనప్పుడు కూడా దేవుని దగ్గరికి వచ్చేసరికి తను తగ్గించుకొనక ఒక కఠినంగా మారిపోతారో ఆ వ్యక్తులందరూ కూడా మరణకరం పాపం చేసిన వారు అవుతారు. ఇప్పుడు ఈ పరిచయులు వీళ్ళు అంటున్న మాట వాళ్ళ సొంతం వాళ్ళ ఊహ నుంచి వచ్చింది కాదు, వాళ్ళ మనసులో నుండి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే వాళ్ళ హృదయాన్ని కఠినం చేసుకున్నారు. మేము నమ్మము, మేము విశ్వసించము, మాకు అవసరం లేదు. దీనత్వ కలిగిన వారు తగ్గించుకుంటారు దేవుని ద్వారా, దీనత్వ లేని వాడు తను తగ్గించుకోండి. కాబట్టి కఠిన హృదయాలు ఎవరైనా కూడా వాళ్ళందరూ కూడా మరణకర పాపమానికి వాళ్ళ హరుకులని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. అది మొదటి మాట. అయితే ఇదే మాటను ఒక సందర్భంలో అపోస్తల కార్యములు 7:51 చదువుకుంటే, స్టెఫన్ గారు చనిపోయినప్పుడు స్టెఫన్ గారిని ఆయన న్యాయసభలకు ఇచ్చి చంపేస్తారు. ఆయన మొట్టమొదటి హతసాక్షి స్టెఫను. ఆయన వీళ్ళందరినీ ఉద్దేశిస్తూ ఒక మాట అంటాడు. అపోస్తల కార్యములు 7:51 చదువుకుంటే చనిపోతున్నప్పుడు ఒక మాట అంటాడు. 7:51 ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమును లోపరుచుకున్న వారులారా, మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. వీళ్ళందరూ కూడా దేవుడి వాక్యం లోబడరు, దేవుని వాక్యాన్ని వాళ్ళు చెవి ఒక్కరు. వాళ్ళకి ఎంతసేపు పారంపర్యాలు లోక మర్యాద కావాలి. వాళ్ళు పరిశుద్ధాత్మను ఎదిరించిన విధానం బట్టి అందరూ కూడా వాళ్ళందరూ కఠిన హృదయాలు. వాళ్ళకి ఇంకా దేవుడు వచ్చి చెప్పినా సరే వాళ్ళకి మారరు, ఇంకా మార్పురాని హృదయాలు అన్నీ కూడా. వాళ్ళందరూ కూడా ఇటువంటి మనకర పాపం కొరకునే దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. తర్వాత రెండో మాట ఏంటంటే ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తూ ఉండడం, అది కూడా మరణకర పాపంగా మనకి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఒక మాట చదువుకుంటే పాత నిబంధనలో కొన్ని మాట ఆలోచిద్దాం. సంఖ్యాకాండము 15:27 చదువుకుంటే, సంఖ్యాకాండము 15 అక్కడ 2 రకాల పాపాలు మెన్షన్ చేయబడుతుందండి. 15:27 చదువుకుందాం ఒకసారి. ఒకడు పొరపాటున పాపం చేసిన ఎడల వాడు పాప పరిహారార్థ బలిగా ఏడాది ఆడుమేక పిల్లలను తీసుకుని రావాలను. 28 పొరపాటున యెహోవా సన్నిధిని దాన్ని చేసిన కనుక తెలియకే పాపం చేసిన వారి నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయను, వాని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయడం వల్ల వాడు క్షమాపణ ఉందను అని పాత ముందు దేవుడు ముందు మోసే ద్వారా ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ అంటే, ఒకరు పొరపాటు తప్పు చేస్తే, సాధారణంగా మనిషి తప్పు ఎలా చేస్తాడంటే పొరపాటు చేస్తాడు, తనకు తెలియకుండా చేస్తాడు, అకస్మాత్తుగా చేస్తాడు. కొంతమంది ఉద్దేశించి చేస్తారు. పొరపాటు చేసిన పాపంకి పరిహారం ఉందంటే పరిహారం ఉంది, పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో కూడా ఉంది. మళ్ళీ ఇదే మాట కిందకు వస్తే 30 చదువుకుంటే, అయితే దేశమందు పుట్టినవాడే కానీ పరదేశే కానీ ఎవడైనాను సాహసించి పాపము చేసిన ఎడల అని పదం ఉంటుందండి. మనం 27 చదువుకుంటే పొరపాటున పాపం చేసిన పదం ఉంటుంది, 30 చదువుకుంటే సాహసించి పాపం చేయడం పదం ఉంటుంది. అంటే రెండు విరుద్ధంగా కనబడతాయి. సాహసించి పాపం చేయడం అర్థం ఏంటి? ఉద్దేశపూర్వకంగా పాపం చేయడం, కావాలని చేయడం, ఒక ప్లాన్ తీసుకుని పాపం చేయడం. అటువంటి వాడికి దేవుని వారికి ముందు సెలవిచ్చింది ఏంటంటే 31 చదువుకుంటే, వాడు యెహోవాను తృణీకరించేవాడవును కనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో ఉండకుండా కొట్టివేయబడను. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడను. వాడి దోషకు వాడే కారకుడు. ఉద్దేశించి పాపం చేయడం అది మరణకరమైన పాపము. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొత్త నిబంధనలో అపోస్తలుల 5 అననీయ సభ్యుడు 2 వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఏం చేశారు? సంఘానికి వచ్చి ప్రతి ఒక్క సభ్యులు కూడా వాళ్ళ యొక్క ఆస్తిని అమ్మి సంఘంలో వచ్చి వాళ్ళ ఆస్తిని అంతా అమ్మి ఆ డబ్బు తీసి సంఘం అపోస్తలుల పాదగతులు పెడితే, అననీయ సభ్యుడు ఏమనుకున్నారంటే వాళ్ళు తమ ఆస్తిని అమ్మేసి 1,00,000 రూపాయలు వచ్చింది అనుకోండి. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ 1,00,000 రూపాయల డబ్బులు చూసి ఒక 50,000 మనం దాచుకొని, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 50,000 మనం దాచుకొని ఒక 50,000 ఇస్తాం సంఘానికి, ఇచ్చేసి మన 1,00,000 రూపాయలు ఇచ్చామని అందాం అంటే ఒక అబద్ధం ఆడారని ఎవరు చూడరు కదా అనుకున్నారని.
ఇది నిజంగా ఎవరు కనబడదు. దేవుడు కనబడకుండా ఉంటుందా? ఒక వ్యక్తి మనిషి దగ్గర అబద్ధం ఆడచ్చు, కానీ ఒక వ్యక్తి దేవుని దగ్గర అబద్ధం ఆడలేరు. వాళ్ళు సంఘానికి రాకముందే వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు, ఉద్దేశించుకున్నారు. ఏం ఉద్దేశించుకున్నారు? మేము తక్కువ డబ్బులు ఇచ్చి ఎక్కువ ఇచ్చానని అబద్ధం ఆడదాన్ని ముందే ఉద్దేశించుకున్నారు. కాబట్టి వెంటనే ఏం జరిగింది? వాళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్గా వెంటనే ఆ మాట పేతురు చెప్పిన వెంటనే ఇద్దరు కూడా ప్రాణం ఇచ్చి చనిపోయారు. అంటే పాయింట్ ఏంటంటే ఉద్దేశించి పాపం చేయడం అనే విషయం మనకు అర్థం అవ్వాలి. పొరపాటు పాపం చేయడం వేరు, ఉద్దేశించి పాపం చేయడం వేరు. మరొక మాటగా ఏం చెప్పబడిందంటే హెబ్రీ పత్రిక 10:25-26 చదువుకుంటే, హెబ్రీ పత్రిక 10:25-26లో చక్కటి మాటలు ఉంటాయి. అక్కడ 26 చదువుకుందాం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇక ఉండదు, కానీ న్యాయమైన తీర్పునకు భయంతో ఎదురు చూచుటయు విరోధము దహింపబోవో తీక్షమైన అగ్ని ఇక ఉండునని హెబ్రీ గ్రంథకర్త సెలవిచ్చారండి. ఇక మన జాగ్రత్త గమనిస్తే ఏం చెప్పబడిందంటే, ఎవరైనాను సత్యము గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల. నిజంగా క్రైస్తవ జీవితం అంటే చాలా భయంకరమైన జీవితం అండి. చాలామంది ఏదో బాప్తిస్మం పొందిన వెంటనే క్రైస్తవులు అయిపోతాం అనుకుంటాం, కానీ అది ఇంక స్టార్టింగ్, ప్రారంభం. తర్వాత ఉన్నది అసలు నిజ జీవితం అండి. అందుకే దేవుని గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము, మీ యొక్క రక్షణను చాలా వణుకుతోనూ రక్షణను కొనసాగించిన గ్రంథం మనకి సెలవిస్తుంది. అంటే అర్థం ఏంటంటే, ఈ పదాలు అర్థం ఏంటంటే, మనం సత్యము అనుభవం పొందిన తర్వాత అర్థం ఏంటంటే, మీకు సత్యం ఏంటో అర్థమైంది, క్రీస్తు బలి ఎందుకు అర్థమైంది. అర్థమైన తర్వాత కూడా మళ్ళీ నువ్వు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తాను. అర్థం ఏంటంటే, ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి బాప్తిస్మం పొందక ముందు త్రాగుడు అలవాటు ఉండేది. సువార్త విన్నాడు, తాను పాపని గ్రహించాడు, మారుమనసు పొందాడు, పాపం విడిచిపెట్టాడు. మళ్ళీ సంఘంలోకి వచ్చి, క్రీస్తులోకి వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగితే ఆ స్థితి ఎలా ఉంటుంది? మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? అది దేవుడు అంగీకరిస్తాడు? అది మళ్ళీ ఒక వ్యక్తి క్రైస్తుడైన తర్వాత నేను మళ్ళీ వెనక్కి వెళ్తాను, నేను మళ్ళీ ఈ తప్పు చేస్తాను ఆ మాట ఉద్దేశించున్నాడు కాబట్టి ఆ వ్యక్తి ఏమవుతాడు అక్కడ? ఆ పాపం దేవుడు క్షమిస్తాడా? క్షమించడు. ఆ పాపం, ఆ మాట దేవుడు క్షమించడు. అది తెలిసి చేసిన పాపం అవుతుంది తప్ప తెలియక చేసిన పాపం అవుద్దని. నిజంగా క్రీస్తులోకి రాకముందు మనం ఎలాగున్నా దేవుడు పట్టించుకోడు. మనం ఎలాగున్నా అంటే పట్టించుకోడంటే మనం దేవుడు దూరంగా ఉన్నాం కాబట్టి మన ఇష్టాసమైన జీవితం బతుకుతాం, కానీ దేవుళ్ళలోకి క్రీస్తులోకి వచ్చిన తర్వాత మన జీవితం మనం నచ్చినట్టు ఉండకూడదని. మన ఇష్టాలు మారిపోవాలి, మన కోరికలు మారిపోవాలి. అదే మారు మనస్సు. మారు మనసు అంతకంటే మారిన మనస్సు, మారిన జీవితం. మారు మనసు అంటే మన జీవిత క్రియల్లో కనబడాలండి. నాకు మారు మనసు వచ్చిందంటే మన మాటలో చెప్పడం కాదు. మారు మనసు అంటే మన జీవితంలో కనబడాలి, మన ప్రవర్తనలో కనబడాలి, మన క్రియల్లో కనబడాలి. కాబట్టి ఎవరైనా బుద్ధిపూర్వక పాపం చేస్తే పాపం మనకు బలి ఇంకా ఉండదు కానీ అంటున్నాడండి. అక్కడ ఇంక పాపం బలి ఉండదు గ్రంథకర్త స్పష్టంగా చెప్పాడండి. నువ్వు తెలిసి పాపం చేస్తే నువ్వు ఒక వేడుకున్న సరే దేవుడు పాపాన్ని ఇంకా క్షమించడు. నాయన నా ప్రభువు నా పాపం క్షమించంటే దేవుడు ఒప్పుకోడు. నువ్వు తెలిసి చేస్తావు, తెలిసేస్తే దేవుడు అసలు ఒప్పుకోడాడు. లేదు పొరపాటున అనిస్తావు, పొరపాటున తప్పు చేస్తే ఓకే ఒప్పుకుంటాడు. మన పొరపాటున కోపంలో ఒక వ్యక్తిని దూషించాం, ఆవేశాలు వచ్చింది అనుకోండి, వేడుకుంటే దేవుడు క్షమిస్తాడు. నువ్వు ప్లాన్ వేసి వాని కొట్టాలి, వాని తిట్టాలి, ఆ ప్లాన్ వేసి చేస్తే మటుకు దేవుడు దాన్ని ఒప్పుకోడు. కాబట్టి మనకేం అర్థవాలంటే పొరపాటు చేసిన పాపము, పాత డబ్బులు చదువుకున్నాం, పొరపాటు చేసిన పాపము, ఉద్దేశించి చేసిన పాపం, 2 రకాల పాపాలు ఉన్నాయంట. అది దీన్ని వర్తించవచ్చు. అంటే ఉద్దేశపూర్వకంగా చేసిన పాపాలన్నీ కూడా అది దేవుడు అది క్షమించిన పాపం గ్రంథం మనకి సెలవిస్తుంది. మూడోది ఏంటంటే ఆఖరిగా హెబ్రీ రాసిన పత్రిక 6:4-6 చదువుకుంటే, హెబ్రీ రాసిన పత్రిక 6:4-6 చదువుకుందాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత, ఇవన్నీ క్రైస్తుల గురించి రాయబడిన మాటలే. మనందరం కూడా ఒకసారి వెలిగించబడి
అంటే అది క్రైస్తవులు ఉద్దేశించి రాయబడిన మాట, క్రైస్తవులు ఉద్దేశించి రాస్తున్న మాటలు. పరలోక సంబంధం వరము రుచి చూచి పరిశుద్ధాత్మల పాలివారై దేవుని దివ్యవాక్యం అనుభవించి దేవుని యొక్క సావాసం అనుభవించి తర్వాత తప్పిపోయిన వారు అంటే అర్థం ఏంటంటే దేవుళ్ళలోకి వచ్చి క్రీస్తులోకి వచ్చి బాప్తిసం పొంది నువ్వు తిరిగి నీ పాప జీవితం మానుకోలేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తులంట తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము అని చెప్పి దేవుని వాక్యం. అసాధ్యము. నిజంగా ఈ మాట నాకు ఎప్పుడు చదువుతున్నా చాలా భయం వేస్తాను. ఎందుకంటే దేవుడు కొంతమంది విడిచిపెట్టారండి. ఆ వ్యక్తికి మారు మనసు జీవితంలో రాదు. ఆ వ్యక్తికి మారు మనసు రాదని ఎలా మనం గుర్తించగలం? ఎలా గుర్తించగలమంటే రిపీటెడ్గా మా పాపం చేస్తూ ఉన్నాం అనుకోండి. రిపీటెడ్గా నువ్వు జీవితంలో పాపం చేస్తూ ఉంటే నీకు మారు మనసు లేనట్టే దేవుని దృష్టిలో. మారు మనసు లేని నువ్వు మర్చిపోవడం ఇంకా దేవుని దృష్టిలో. ఒక వ్యక్తి సంఘానికి వచ్చిన మాత్రాన ఆ వ్యక్తి క్రైస్తవుడు కాదు. మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ఎవరైతే బతుకుతారో ఆ వ్యక్తి క్రైస్తవుడు. భౌతికంగా మనందరూ సంఘంలో రావచ్చు, కానీ మన జీవితం మారిపోతే, మన ప్రవర్తన మారిపోతే, మనకు మారు మనసు రాకపోతే దేవుడు దాన్ని అంగీకరించాడు. కొంతమంది నేను చూస్తూ ఉంటానండి కొన్ని సంఘాల్లో, నేను చూశాను స్వయంగా జీవితాలు మారట్లేదని. వాళ్ళ పాత జీవితాన్ని కొనసాగిస్తూ వస్తున్నారని. వాళ్ళకున్న అలవాట్లు కానీ, హ్యాబిట్స్ కానీ, దురలవాట్లు కానీ మానడం, చేయడం, మళ్ళీ కొనసాగించడం, మానేయడం రిపీటెడ్గా మనం పాపను పడి మళ్ళీ బయటికి లేచి కడిగి వస్తే మటుకు దేవుడు దాన్ని అంగీకరించడు. ఆ పాపానికి దానికి క్షమాపణ ఉండదు. మారు మనసు అంటే అర్థం ఏంటంటే సంపూర్ణ మారు మనసు అని. మారు మనసు అర్థం అంటే దేవుడి వైపు తిరగడం, పాపాలు విసర్జించడం, పాపాలు విడిచిపెట్టడం, మన ప్రవర్తన విడిచిపెట్టడం, దేవుడి వైపు తిరగడం, అదే మారు మనసు. మరి పాత జీవితం మనం చూడకూడదండి. మళ్ళీ నువ్వు వెనక్కి చూస్తావంటే మటుకు మళ్ళీ వెనక్కి వచ్చి నువ్వు కొనసాగిస్తే పాప జీవితం మటుకు దేవుడు దాన్ని ఎట్టి పరిస్థితులు కూడా అంగీకరించడు. నువ్వు వేడుకొని పాపక్షమ పొంది మళ్ళీ ఆడు పాపాలు పడితే అలా మళ్ళీ పడడం లేయడం మన జీవితంలో ఉంటే మటుకు దేవుడు దాన్ని ఎట్టి పరిస్థితులు కూడా అంగీకరించడు. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుకుంటే ఒక కఠినమైన మాట క్రైస్తవులు ఉద్దేశించి పేతురు రావడం జరిగిందండి. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 22 చదువుకుంటే, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడినడల వారి కడవర స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును అన్న గ్రంథం సెలవిస్తుంది. ఒక వ్యక్తి క్రీస్తు నమ్మకంతో భయంకర పాపాలు ఉండేవాడు అనుకోండి. క్రీస్తు నమ్మాడు, పాపం విడిచిపెట్టి చక్కగా క్రీస్తు బ్రతుకుతున్నాడు, బాగానే ఉంది. మళ్ళీ వెనకగానే స్థితిలోకి వెళ్తే ఆ వ్యక్తి స్థితి ఎలా ఉంటుందంటే ముందు ఎంత చెడ్డడుగా ఉండేవాడో అంతకన్నా భయంకర చెడ్డడుగా మారిపోతున్న గ్రంథం మనకి సెలవిస్తుంది. అది చాలా భయంకర స్థితిని దేవుని వాక్యం మనకి పేర్కొంటుంది. 21 చదువుకుంటే, వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగిపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలైన గ్రంథం సెలవిస్తున్నాను. పేతురు ఎంత కఠిన మాట వాడారంటే నిజంగా వాళ్ళు క్రీస్తులో రాకుండా బాగున్నాం, వాళ్ళు లోకాలు ఉంటూ మళ్ళీ లోకాలను బతుకుంటూ లోకాసులతో తిరుగుంటూ మళ్ళీ క్రైస్తవులకు వచ్చి 2 పండ్ల మీద కాలు వేసినట్టు ఇలా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి దేవుడు అంగీకరించడు, వాళ్ళ పాపకు బయలు లేదని అక్కడ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. 22 చదువుకుంటే, కుక్క తన వాటికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొల్లుటకును మళ్ళినట్టును అవును నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును. ఇప్పుడు మనందరం కూడా ఒకప్పుడు పాపం చేత మనందరం మూడికైపోతే మన బురద గుంటలు ఉంటే క్రీస్తు రక్తం మనం ఏం చేసింది? ఆ బురదనంతా క్లీన్ చేసి పరిశుద్ధంగా తీసి చక్కగా ఒక మంచి స్థితిలో దించబెట్టింది. మళ్ళీ మనం బురదలో దొరికిపోతే ఎలా ఉంటుంది? ఒకసారి దొరిలాం, మళ్ళీ వెనక్కి వచ్చాం, మళ్ళీ వెళ్ళిపోతుంటే ఎలా ఉంటుంది? అలాగా అది దేవుడు అంగీకరిస్తాడు. అది అంటే వాళ్ళకి ఏమర్థమైంది? క్రీస్తు శిలువ వాళ్ళకి అర్థం అవ్వలే. క్రీస్తు శిలువ మనం ఏం అర్థం చేసుకోవాలి? నా పాపం గురించి ఆయన శిలువ మన పొంది చనిపోయాడు అని అర్థం చేసుకున్నోడికి రక్షణ అర్థం అవుద్దని. ఏదో అందరూ మునిగిపోతాం, మేము మునిగిపోతాం, ముంచేస్తాం, బయటకు వస్తుంటే దేవుడు అది యాక్సెప్ట్ చేయడు. మన జీవితం అనేది ఎలా ఉండాలంటే క్లియర్గా కాన్స్టెంట్గా ఉండాలండి.
మన ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. పాపం బలహీనత ఏదో ఒకటి ఉంటుంది. మీకున్న బలహీనత నాకు ఉంటుంది, నాకు బలహీనత మీకు ఉండదు. కొంతమంది కోపం ఉండొచ్చు, కొంతమందికి దోషణ ఉండొచ్చు, బూతు మాట్లాడేలాగా మాటలు ఉండొచ్చు, కొంతమందికి స్వార్థం ఉండొచ్చు, కొంతమందికి మోహపు చూపులు ఉండొచ్చు, కొంతమందికి దొంగతనం అలవాటు ఉండొచ్చు, కొంతమందికి ఎక్కువ సినిమా చూసి అలవాటు ఉండొచ్చు. ఇవన్నీ కూడా లోకాసులండి. ఇవన్నీ కూడా లోకాసుల వైపు మన పూర్తిగా లోకం విసర్జించి వచ్చి కూడా క్రైస్తవులు ఉండాలండి. అటు ఉండి ఇటు వచ్చి వెనక్కి వచ్చి ముందుకెళ్ళి మటుకు అది బుద్ధిపూర్వకం చేసిన పాపం కాబట్టి దేవుని వాటిని క్షమించడం. ఇక్కడ పిల్లర ఇవన్నీ కూడా ఈ 3 రకాల పాపాలన్నీ కూడా మరణకరమైన పాపాలు. మొదటిగా ఏంటంటే ఎవరైతే పరిశుద్ధాత్మ విషయమే దూషిస్తారో వాళ్ళ హృదయం కఠినం చేసుకుంటారో వాళ్ళందరూ కూడా మనకన్నా పాపం చేసిన వారం అవుతాం. తర్వాత ఉద్దేశపూర్వకంగా పాపం చేసిన వారు ఎవరైతే ఉంటారో ఒక ప్లాన్ వేసి పాపం చేయడం. ఇస్కరియోతు యోధ కూడా ప్లాన్ వేసాడు, యేసుని పట్టిద్దాం ప్లాన్ వేసి ఆయన అప్పచెప్పాడు. అది ఉద్దేశపూర్వకం చేసిన పాపం కాబట్టి పాపంగా ఇంకా క్షమాపణ లేదు. అన్ననే చెప్పాడు కూడా, వాళ్ళు ఉద్దేశించుకున్నారు, ఇలా అబద్ధం ఆడారు, అబద్ధం కూడా పాపం దేవుని దృష్టికి, కాబట్టి వాళ్ళ పాపంకి క్షమాపణ లేకుండా వాళ్ళు చనిపోయారు. మూడోది ఏంటంటే లోకాసులో పడి, లోకాసులు అంటే వెనక రానివారు, మారు మనసు లేని వారు కూడా వాళ్ళందరూ కూడా మరొక పాపము చేసిన వారని గ్రంథం మనకి సెలవిస్తుంది. అయితే మొదటి యోహాను పత్రికలో కొన్ని మాటలు ఉంటాయి. ఉదాహరణకి మొదటి యోహాను పత్రిక 2:1 చదువుకుంటే, నా చిన్నపిల్లారా మీరు పాపం చేయకుండాకే ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసినట్లా నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాదు తండ్రి యొద్ద మనకున్న గ్రంథ కథ చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి ఏం చెప్తుంటే ఇక్కడ యోహాను గారు మీరు పాపం చేయడం ఉండదు ఇక్కడ చెప్పడం జరుగుతుందని. ఎవడైనా పాపం చేస్తే యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి యొద్ద ఉండడం అక్కడ గ్రంథం చెప్తున్నాను. మరి ఎక్కడ చెప్పండి పాపం ఇది దేనికి సంబంధించిందంటే ఇది మరణకరం కాని పాపం అండి. ఇక్కడ అంటే యోహాను పత్రికలో చెప్పిన పాపం అన్నీ కూడా చెప్పిన పాపం ఏదైతే ఉంటుందో అది మరణకరం పాపం గురించి చెప్పిన మాటలు. ఇప్పుడు అదే మొదటి అధ్యాయం 10 చదువుకుంటే 9 చదువుకుందాం. మన పాపము మనం ఒప్పుకొని ఎడలా, మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 9 చదువుకుంటే మన పాపములు మనం ఒప్పుకొని ఎడలా అంటే ఏ పాపం వల్ల అవి మరణకరం కాని పాపం, మనకరం పాపం కాదండి. ఉదాహరణ పొరపాటున పాపం చేస్తాం, పొరపాటున ఏదో ఒక వ్యక్తిని దూషించాం, పొరపాటున ఏదో ఒక తప్పు పని చేస్తాం, పొరపాటున చేస్తాం, ఉద్దేశించేయాలి, అటువంటి వాటి మటుకు పాప క్షమాపణ ఉంటుందండి. అక్కడేమో చదువుకుంటే మన పాపను మనం ఒప్పుకునేట్లా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయననే గ్రంథం మనకి సెలవిస్తుంది. అక్కడ ఇటువంటి పాపం ఒప్పుకోవడం అంటే తెలియక చేసిన పొరపడిన పాపాలను కూడా మనం ఒప్పుకుంటే దేవుడు మన పాపాన్ని క్షమిస్తాడు. మళ్ళీ క్రీస్తు రక్తం మనం కూడా కడుగబడుతుంది తప్ప ఉద్దేశించి చేసిన పాపాలకు దేవుడు క్షమాపణ ఉండదు. 10 ముగించేద్దాం. మనం పాపం చేయలేదని చెప్పుకుని పోయేటలా ఆయనను అబద్ధంగా చేయని వారు అవుతాముగా, మరియు ఆయన వాక్యం మనలో ఉండదని గ్రంథం మనకు సెలవిస్తుంది. అంటే ఇక్కడ చెప్పిన పాపం ఏంటంటే అది ఉద్దేశించి చెప్పిన పాపం ఎంత కాదు, మరణకరము కాని పాపం చేస్తే వాటి ఖచ్చితంగా క్షమాపణ ఉంటుంది. కానీ వీళ్ళరా ఈ వాక్యం ద్వారా మనమే నేర్చుకోవాలంటే మన జీవితంలో సంపూర్ణ మారుమనసు పొందాలని. సంపూర్ణ మారుమనసు అంటే పాపాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టి మన ఇష్టాలు మన కోరికలు అవన్నీ కూడా విడిచిపెట్టి మన ఇష్టాలు దేవుని ఇష్టాలుగా మారిపోవాలి, మన కోరికలు దేవుని కోరికగా మారిపోవాలి. ఇంకెప్పుడు కూడా వాటి జోలు కలపకుండా ఉండాలని. అలా ఉంటేనే మన జీవితం అది నిజమైన దేవుడు చెప్పిన రక్షణకరమైన జీవితం తప్ప మనం క్రైస్తవులకు వచ్చి మన జీవితం మారకుండా మళ్ళీ వెనక్కి వెళ్తూ ముందుకు వస్తూ ఉంటే మటుకు దానికి దేవుడు ఎట్టి కూడా క్షమించిన గ్రంథం మనకి సెలవిస్తున్నాడు. దేవుడు ఈ మాటలన్నీ దీవించి మన అందరి హృదయాల్లో ఫలింపజేయను కాక. ఆమె అందరికీ ఉన్నారు.